युधयेत्तिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। हरि ओम। श्री गोविंद 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 अस्य श्री भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. सह कुटुंबानां सह परिवाराणां सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं उत्तरोत्तर कैंकर्याणां अभिवृद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी करुणा कटाक्ष वीक्षण परिपूर्ण सिद्ध्यर्थं लोकक्षेमार्थं कल्याणोत्सवम् आचार्यमुखेन अहं कारयिष्ये। सर्वं श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శిశిర ఋతువు, కృష్ణపక్షం, పాల్గుణమాసం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలమునందు షష్ఠి ప్రారంభ ఘడియల్లో విశాఖ నక్షత్ర సహితమైనటువంటి బుధవారం నాడు అనగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష వీక్షణంగా తిలకిస్తూ ఉన్నాము. దేవదేవుడైనటువంటి పరమాత్మ సర్వులు బాగుండాలని, సర్వము సుభిక్షంగా ఉండాలని భక్త జనాలందరూ కూడా హృదయ పీఠికలు భగవంతుని కోసం ఆవిష్కరించుకోవాలనేసి భగవంతుడు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. దేవదేవుడైనటువంటి శ్రీవారు ఎప్పటికప్పుడు కొత్తవారుగానే కనిపిస్తూ ఉంటారు. అందుకనే మనం ప్రత్యక్షంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే ప్రతిరోజు అనేకసార్లు మనం సందర్శనం చేసుకున్నా సరే మనకు నిత్యనూతనంగానే కనిపిస్తూ ఉంటుంది. అర్చామూర్తి స్వరూపమైనటువంటి శ్రీవారిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా అన్నిసార్లు కొత్త కొత్త అనుభూతులు కలుగుతూ ఉండడం అనేది అది స్వామికే చెల్లినది. కావున సాక్షాత్కార రూపం అంటే ఇదే కదా. ఓం నమో వెంకటేశాయ. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృదయస్ఫృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. ప్రాణానాయమ్యాం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సువరం अस्यां शुभदौ अस्ते देवस्य भवतो नारायणस्य श्रीः पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य
శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనాది సర్వతంత్రవశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేర్వసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కర్కారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్సరచర్బోదేషు అభోబృహ్ణన్ పరిపాదేశే గుణామృతాగం తరగం చర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శువా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం దృశాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్వై ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యపః ప్రాణాపాప పశవాపో నమాపో మధువాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతి విశ్వాపో యజ విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భువస్వరాపో అస్మిన్ కుంభేంగా సదిత్రావాహయామి ఏతేషు సంవరణే సహస్రం జ్ఞాపాఠావిదాః పుత్ర తేభ్యోంద్రస్వతాత్ విష్ణురిష్యే దేవాం చంతమతస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమం సమర్పయామి ఏతే ప్రతస్త్రోత్ర్యాభరణభూయేత పుష్పగంధధూపదివ్యాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మాణి నిర్విఘ్నేన్వసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దుర్బాహుం శంఖచక్ర సంయుతం యాప్తిం సంకేతం శోష్పరధవాహనం పూర్వాషాఢోద్భవంత్యం దక్షిణాకమచ్చేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్మేతోత్సంభోః వైరాజంతే సుతన్నిధత్తాం ప్రేష్యాం దిశాబుధానామనాది యామే సాందిందాన్ దాతువం భూ పద్మాకారుండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్నిశ్చక్సేనస్యైదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ పరివారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్భిరజ్ఞాతః పుణ్యః వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుచక్రమే త్రైధాని దేవతం సమూఢమస్య వాగుంసరే త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ని విష్ణోః కర్మాణి వసుదేతోః వృతాని వసుసే ఇంద్రస్యేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతు సూరయः దివీవచక్షురా తదం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్థిరస్య ద్రవిణోదా శరీరస్య ప్రేయం సదే ద్రవిణోదా వీరవతి విషణ్ణో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుత భవిషం యదా వై సూర్యోదయతి యత్ నక్షత్రన్నేతి యావత్ తత్ సూర్యో గచ్ఛేతి తదహన్యం వస్యేతి తావత్ కురుతే యత్కార్యే స్యాత్ పుణ్యాః యవకురుతే. ఓం భూః అతిపురోత్కృష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంద్రవిషిద్ధత్వం శాంతత్వం స పుణ్యావాతికర్మణి పుణ్యాహం భ్రంతోః భ్రంతో పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిరీంద్రోర్ధస్వాస్తనః పూషా శ్వేదాః స్వస్తి నస్తార్క్షరిష్ఠనేమి స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోత్కృష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంద్రవిషిద్ధత్వం శాంతత్వం స పుణ్యావాతికర్మణి స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మావీనం సాం సద్యాం తరుణదేవమిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషావృద్ధయంతః శతం జీవేంస దస్వీరాः. ఓం భూః అతిపురోత్కృష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంద్రవిషిద్ధత్వం శాంతత్వం స పుణ్యావాతికర్మణి వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయభోస్థాన ఊర్జేదాదన మహేరణ చక్షుషే యోపస్వతమారదస్తస్య భార్యతేన ఉషతీరివ మాత్రః తస్మారంగమావో శిక్ష్యాయ జన్మధ आपो जनेथा जनः हिरण्यवर्णास्याः पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्नीया गर्भं दद्रे विरूपास्तानापस्यगुस्याना भवन्तु
पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोता सपनात्मा पुनन्तु मादेवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायुवः जातवेदः पवित्रवदे पवित्रेण ब्राहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कदुगमृणु येन देवाः पवित्रेण आत्मानं पुनते स्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमाप्नातु सोमस्वस्त्यावृणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं षण्णोस्तद्यपदेः षञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राचाहान्ति देवार्तिरामार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरामार्जयन्तां प्रदेशाहान्ति शीघ्राः पशुवामार्जयन्ताम् उदीहेच्छान्तिश्चाभोषधयो वनस्पतिमार्जयन्ताम् ऊर्ध्वाजाहां यज्ञसंवत्सरो यज्ञवधर्मार्जयन्तां तोधराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोः स्पदे प्रजानि यस्मान् स्वावेशोऽनमेव भवानः यत्ते महे प्रजन्नो षट्स्वस्तिने तद्पदे षञ्चतुष्पदे वास्तोः स्पदे शक्मया संसदा ते सक्षिमि सैरण्या गातमत्याः आवक्षे मोटयोगे वृन्नो यूजं पातस्तस्विस्तदानः अमीवः वास्तोः स्पदे विश्वारूपाण्याविषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहाजानीतोऽस्यन्तोः समःकृतं मत्स्यतिवीतशोको धातुः प्रजादाहान् महिमानिमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्तार्च्य समितः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त अतः समुद्रागिरेत् सर्वे सान्दन्ते सन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधिरसाश्च येनेषु भूततिष्ठत्यन्तरात्मा वर्णान्मा सक्षणान्मा पुनः पाद्याजं सर्पयामि वर्णान्मा सक्षणाधाभासा गुडोभारण्येदयन्ताम्बूलं सर्पयामि सुवर्णदुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వర్తిస్తారు. ఈ లోక కళ్యాణం, ఈ కళ్యాణమే లోక కళ్యాణ కారకంగా ఆ కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి కైంకర్యంలోనూ ప్రతి ప్రార్థనకు తప్పకుండా బదులు ఇవ్వబడుతుంది. ప్రార్థనే శక్తి. ప్రార్థన సమన్వయాన్ని ప్రోధి చేస్తుంది. ప్రార్థన మనల్ని సంపన్నుల్ని చేస్తుంది. ప్రార్థన మనకు ప్రశాంతతనిస్తుంది. ప్రార్థన మనల్ని భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది. ప్రార్థనే ప్రశాంతత. ప్రార్థన కోసమే ప్రార్థన. అంతేగాని ప్రార్థన ద్వారా భగవంతుని ఆరాధించడం ద్వారా ఏమో వస్తుందని ఆరాధించకూడదు. ప్రార్థించడమే మన లక్ష్యంగా కావాలి. అందుకనే ప్రార్థన కొరకే అన్నప్పుడు ప్రార్థన చేసేవాడు ఎప్పుడూ కూడా ఇబ్బందులలో చిక్కుకోడు. అంటే బంగారు సంఖ్యలు కానీ ఇనుప సంఖ్యలు కానీ రెండూ బంధనానికే కదా. కావున రెండూ అక్కర్లేదు. ఈ ప్రపంచం ఊహించగలిగినటువంటి దానికంటే కూడా ఎక్కువే ప్రార్థన సాధించగలదు. తనను శరణు వేడిన వారిని తాను రక్షిస్తానని గీతలో భగవానుడు అనేక రకాలుగా మాట ఇచ్చాడు కదా. మనిషి ఇరుకున పడినప్పుడు, జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు, అపాయంలో చిక్కుకున్నప్పుడు, మానాన్ని కోల్పోయే స్థితిలో భగవంతుడి సహాయాన్ని కోరి శరణు వేడితే అతన్ని కాపాడడానికి భగవంతుడు వస్తాడు. మనం భక్తి విశ్వాసాలతో ప్రార్థిస్తే మనకు సహాయం తప్పక వస్తుంది.
గజేంద్రుడు మొసలి కోరల్లో చిక్కుకొని ప్రార్థించినప్పుడు విష్ణువు అతన్ని రక్షించాడు కదా. మార్కండేయుడు 16 ఏళ్లకే చనిపోవాలని విధి నిర్ణయించినా భగవంతుని మీద తనకు గల విశ్వాసంతో అతడు మృత్యువునే జయించాడు కదా. శివుడే నాతో ఉంటే ఇక యముడైనా నన్ను ఏం చేయగలడని అక్కడ ఒక నిర్ణయానికి వచ్చాడు కదా అని దృఢ విశ్వాసాలతో ఆ పిల్లవాడు ప్రశ్నిస్తాడు కదా. ఆ విధంగా విశ్వాసమే ప్రేమకు శ్వాస. నారద భక్తి సూత్రాల్లో కూడా భగవంతుని ప్రేమించాలనే చెబుతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. నగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమగ్యం సమర్ప్యామి, ఇదమాగ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీతామశ్వనాభగ స్వస్తి దేవ్యైర్నరుణః స్వస్తి పూషామసురోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువः స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్థదతాఘ్నాతా జానతా సంగామేమహి స్వస్తేనంతార్క్షమృష్టినిమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నావాం వారుహేమ అహోం చామాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్వం బాధే స్వభయన్నోస్తు. శుభగం శుభం. అగ్నిర్నారీం వీరకుక్షిం పురంధిం అగ్నిర్నారీం వీరకుక్షిం పురంధిం సోమే దదత్ గంధర్వాయ గంధర్వో దదదగ్నయే స్త్రీ సదా ప్రసన్న చిత్తంతో అలంకృతురాలుగా ఉండుగాక అను ఈ విషయం వేద ప్రతిపాదితం. సూర్యాదేవి ప్రసన్న చిత్తాలంకారంకృతులై తన పతి సోముని వద్దకు వెళుతుంది. దీనివల్ల కృత్రిమ అలంకారాల కంటే స్వాభావిక అలంకారమే గొప్పదని తెలుపబడింది కదా. కావున సహజరీత్యా సహజంగానే ఈ జగత్తునే అలంకరించినటువంటి వారు పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. కావున ఇరు దేవేరులను అలంకరణగా ఉంచుకున్నాడు, భక్తాదులందరినీ అలంకరణగా ఉంచుకుంటారు. కావున పరమాత్మకు భక్తి అనేటటువంటిదే విశేషవంతమైనటువంటి అలంకరణ. వివాహ సమయంలో దంపతులను స్వర్ణరథం మీద కూర్చోబెట్టే ఆచారం ఉన్నది కదా. స్వామివారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించారు. సౌభాగ్యం కొరకే పతి కుటుంబంలో కూడా పత్నికి ఇదే విధంగా ఐశ్వర్యం సౌకర్యాలు ఉండాలని ఈ ఆచారం సూచిస్తూ ఉన్నది. పత్ని కర్తవ్యాలు మరో మంత్రంలో పతివ్రతగాను, సద్భావవతిగాను, మధుర భాషినిగాను, సరళ స్వభావవతిగాను ఉండాలి. పతి వియోగం ఆమెకు సహించరానిది. ఆమె క్రోధం, ఈర్ష్య మొదలగు దుర్గుణాలకు దూరంగా ఉండాలి. జీవితాంతం అమరత్వాన్ని పొందాలనే ప్రయత్నంలో ఆమె ఉండాలని వేదం చెబుతూ ఉన్నది. అందుకనే స్త్రీలకు ఉండవలసినటువంటి పాతివ్రత్య గుణ మహత్వాన్ని వర్ణిస్తూ పతివ్రత స్త్రీ యొక్క పుణ్యము వలన పతి దీర్ఘాయుష్మంతుడవుతాడని వేదం చెబుతూ ఉన్నది. కావున సనాతన ధర్మంలో అన్నింటికంటే ప్రాధాన్యత ఎందుకున్నది ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అంటే, కళ్యాణము అంటేనే రెండు మనసులను ఒక్కటిగా మార్చి జీవితాంతం జీవితాన్ని పండించుకోవడానికి వీలైనటువంటి నావగా కళ్యాణం సహకరిస్తూ ఉంది. అందుకనే ఆ ఆదర్శాన్ని అంటిపెట్టుకుని జీవించండి అని చెబుతూ ఈ యొక్క శ్రీనివాస ప్రభు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరి చేత సభక్తిపూర్వకంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. కనుక మనం దీన్ని
చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి నిష్ఠతో కూడినటువంటి జీవితం మలుపు తిరిగేటటువంటి పాత్ర కళ్యాణంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టుక మరణం అనేది భగవదీచ్ఛ. అలాగే వివాహం కూడా, వివాహం అనేది కూడా ఒక రకమైనటువంటి గొప్ప మలుపు. కాబట్టి కొత్త వ్యక్తి మన జీవితంలోకి వస్తున్నారా, ఎలాంటి మనస్తత్వంతో కూడినటువంటి వ్యక్తి మన జీవితంలోకి వస్తూ ఉన్నారు, ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మనతో ఎలా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వేదంలో ఉన్నటువంటి సూక్తాల ద్వారా, విషయాల ద్వారా మనం గ్రహించినట్లయితే ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి ఇదిగో ఇలాంటి గుణాలను అవలంబించుకోవాలి, ఇలాంటి ఆచారాలను అవలంబించుకోవాలి. అందుకనే ఆచారము అనున్నది ఎప్పుడూ కూడా మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆచారవంతుడైనటువంటి ప్రతి ఒక్కడూ కూడా భగవంతునికి భక్తిపూర్వకంగా వ్యవహరిస్తాడు. కావున భక్తితో వ్యవహరించేటటువంటి ప్రతి సందర్భము కూడా అది ఎంతో యజ్ఞంతో సమానమవుతూ ఉంటుంది. అలాంటిది శ్రీనివాస ప్రభువు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అద్వితీయమైనటువంటి పాత్ర ఏంటి అంటే భక్తి. కావున విశేషవంతమైనటువంటి భక్తితో చేసేటటువంటి కైంకర్యం కాబట్టి ఇది సాక్షాత్తు పరమాత్మ తిష్ట అయి ఇరుదేవేరులతో కూడి ఈనాడు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. అలనాడు అన్నమాచార్యులు వారు నిర్వహించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనం అదే రీతిగా కొనసాగిస్తూ ఉన్నామంటే ఏమాత్రం మార్పులు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి మాట జగత్ప్రసిద్ధి పొందినది. కనుక ప్రతిసర బంధనం కైంకర్య పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిసరము అంటే దారము 9 పోగులుగా కూర్చబడినటువంటి మనిషికి శరీరానికి సంబంధించినటువంటి నవరంధ్రాలు కూడా మనిషి ఔన్నత్యాన్ని పొందేటట్లుగా ఉద్దీపన చెందే కైంకర్యాలన్నింటినో చేసుకోవడానికి కారణంగా మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా మన సాధన ఏ విధంగా కుండలిని మేల్కొనే దశగా వెళ్ళాలి అనేటటువంటి దిక్సూచికగా బంధనం అనేది మనిషికి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక శాస్త్ర నియమం. అందుకనే ప్రతిసరము అంటే దారము 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడే ఆ స్వామిని సర్పదేవతల నుండి ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. కావున ఈ యొక్క ప్రతిసర బంధనం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సూత్రము అంటే దారము అని కదా. దేనికి దారము? ఆధారమైనటువంటిది, బంధానికి ఆధారమైనటువంటిది అని మనం భావించవలే. అందుకనే యద్భావం తద్భవతి. స్వామివార్లకు ప్రత్యక్షంగా మనం సభక్తిపూర్వకంగా ఏమైతే చేస్తామో మనస్సు నిండుగా, హృదయం పొంగుగా భగవంతునికే ఇది నివేదనాపూర్వకంగా మనం ఏదైతే కైంకర్యంగా చేస్తామో అప్పుడు స్వామివారి యొక్క నిండు మనసు కదిలి పొంగి పొరలి మన కోసం అనుగ్రహం అనేటటువంటి రూపంలో ప్రవహిస్తూ ఉంటుందని దాని అర్థం. అందుకనే ఘనీభవించినటువంటి భగవంతుని దయ ఎలాంటిది అంటే ఆ చెరకు రసం కొన్ని ప్రయోగాల ద్వారా ఏర్పడేటైనటువంటి ఒక బెల్లం ముద్దలాగా ఎలా అవుతుందో భగవంతుని యొక్క దయా కరుణ రసం అనేది ఆ విధంగా తిరుమల కొండగా మారింది అని విశేషార్థంగా చెబుతారు. అందుకనే వెంకటాచల మహత్యలలో కూడా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వేడుక అంటే సామాన్యమా? ఎందుకు అంటే అనేక లోకాల నుంచి ఈ క్షణం వేరే ఇతరత్రా పనులన్నీ కూడా వృత్తి ధర్మంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా దేవతలు సైతం పక్కన పెట్టి ఈ క్షణాల కోసం ఎదురు చూసేటటువంటి సందర్భమే ఈ సందర్భం. అట్టి సందర్భాన్ని మనం పండిస్తూ ఉన్నాము అంటే కేవలం భక్తి విశేషమే, సద్భక్తి విశేషమే. ఓం నమో వెంకటేశాయ. देव्या होतारावसंत पूर्वेरिष्टास्याम तन्वास विराः मह्ये जन्तव्यानि हव्यागोतस्तत्यापन सौम्यस्तु येनो मानिगाहं गलमिच्छनाहं विश्वे देवासोऽधिवोषतामि उत्पन्यमानमस्यामेध्यं बाप्मानं भजमानस्सन्तु शिवानस्सन्तु प्रदक्षस्तन्ना मातावधीतोगसादा भूतहिदनेन सौम्या शृण्वद्गं रषणा होतविंशति अष्टाबन्धगं रषणा विदोहरं जन देवासौजन्यमिश्रियाः जातवेद भुवनश्रेत हिंसत्वसौजन्यश्रुतेः देवेभ्यो अव्यम्बन प्रजानन् आयुः प्रजागं रहिमस्माभिदेशस्त्रवती देवनोद्रोणि अज्ञाया विधे ज्ञानोपद
निहोदासत्सवृषि ऐतेन मुन्यस्वा नूतेन मुन्यस्वा सरस्तेन मुन्यस्वा देवी तपस्वा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्तिमिः धियो यो नः प्रचोदयात् ब्रह्मज्ञानं ब्रह्मस्ताद्धिमत्रच वेनावः सबुद्ध्यापमा सुविष्टा सश्चवनमतश्चिवः ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमासु सोमो वीरं कर्मणि दातु साधन्यं त्रिगं तपेयं पितृश्राणं रसदा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि लोकयज्ञं देवतानागतयजमानोऽस्तु सप्तर्षेणागतदामित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि लोकयज्ञं देवतानागतयजमानोऽस्तु सप्तर्षेणागं सुदामित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेहि ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञे स्थ वायुभूते स्थ विष्णुर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्तः परसरस पवित्रेः स्थ वैष्णव्यो देवसविधप्रसोपना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यश्चरस्मिरापो देवीरग्रे भुवग्रे भुवग्रें यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तविष्पाणिन्द्रवन्तूर्ययुजमिन्द्रं विष्णवे नमः विष्णोऽस्तु भोसि दक्षिणता विष्णोऽस्तु भोसि पश्चिमस्व दत्तां दिवेभ्यो विष्णोऽस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सुन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातुम् इच्छा प्रणयज्ञं देवतावध्यतर्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागस्त्रिमं यज्ञं यजमानं छदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातुम् इच्छा प्रणयज्ञं देवतावध्यतर्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुताम्यत्रगस्तत्रिमं यज्ञं यजमानं छदेहि ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादन्तनः इदं वदन्ति हि कृतपुष्टावदागसहस्रभुजं यजमानेऽन्यच्छति को वो विनक्तु स वो विनक्तु संयन्तान् देवऋषः पात्राणि देवयज्ञायैः दक्षप्रेदो ब्राह्मेत्येन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सवमावाहयामि सवमावाहयामि अग्निशवमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अभवस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्टन्नपामि इन्द्रायुष्टन्नपामि अग्नेयुष्टन्नपामि सोमायुष्टन्नपामि अग्नेयुष्टन्नपामि सोमायुष्टन्नपामि अग्निसोमाहाभ्याजुष्टन्नपामि प्रजापतिष्टन्नपामि ब्रह्मणेयुष्टन्नपामि इन्द्रायुष्टन्नपामि वसुभ्योजुष्टन्नपामि मरुद्भ्योजुष्टन्नपामि रुद्रभ्येजुष्टन्नपामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुवेजुष्टन्नपामि मित्रायुष्टन्नपामि वरुणायुष्टन्नपामि आदित्येभ्योजुष्टन्नपामि सिभ्याजुष्टन्नपामि भूष्णेजुष्टन्नपामि कक्षायुष्टन्नपामि कक्षसोमायुष्टन्नपामि औपासने यज्ञायुष्टन्नपामि यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टन्नपामि सर्वदेवेभ्यो जुष्टन्नपामि आज्यं त्रिपदिश्रयामि चरुं त्रिपदिश्रयामि अग्नेज्योतिषि समृत स्वाहा अमृतं सुवारणमसि अन्ततं वृक्षान्तरतारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्विस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा देवस्ता सविताम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा मूलाग्राध्य अक्षता आज्यान् चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मुन्यस्वा नुतेन मुन्यस्वा सरस्तेन मुन्यस्वा देवसवितपसुव षष्टिशतसहस्राः नितमक्षमर्भतमानया ऐन्द्रियत्मा आत्मा जातवेदस्य नेद्यस्य वद्धे जयद्वद्धे जास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापतये स्वाहा निरित्यादेशानन्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा सिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्या त्रिं सावित्र्या गृहीत्वा
వ్యాహుతిర్జ్యోతి ఓం భూ స్వః ఓం భూ స్వః ఓం స్వః ఓం భూర్భో స్వః అయితే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్తే నమగ్రస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూహోతిపురోత్మిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం ఆఘారహోమాంతే సర్వమంత్రపర్యాతరణాత్ ప్రయస్తాత్తం అతో దేవాది వైష్ణవం హోష్యేతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవదేవతప్రసవ ఓం అతో దేవాः వంతనోత విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య వాగుంసరే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోः కర్మాణి పశ్యేతో వృతాని విశ్వసి ఇంద్రస్య యజ్ఞసఖా స్వాహ సద్విష్ణోः పరమం పదం సదా సంసూర్యः దివీవ చక్షురాదగ్ర స్వాహ తద్విప్రాస పుణ్యవోజార్ధ్రువాగం తత్సవిందతే విష్ణోర్జత్పరం పదగ్ర స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ అయితే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్వతే నమగ్రస్థాః దేవసవితః ప్రాసావీః ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము
आकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्मानन्दाष्टदिग्गरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिर्ते वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीर शुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बू प्लक्षकुशक्रवञ्चस्साकसान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वत विराजते भारतकिम्पुरुषहारीलावृतभद्राश्वकेतुकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादिसङ्घातप कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलेश्वरमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकृष्णक्रमेण सर्वराष्ट्रपकसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमत्राप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूहवन्तर्याम्यर्चावतारस्वरूपरमणैः भृग्वादिभिर्मन्मादिभिर्दिव्यवशिष्टादियुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्र्यार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूभवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्र्यार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्र्यार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्र्यार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम धर्मण सकल वेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवान अरुवविदल पंचार्षे प्रणानुत भार्गवसगोत्रोद्धवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनंतगुणात्मिकां
भृगोः भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुवत्रयार्षे प्रराणुत काश्यपसुगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनीयां काश्यपीं रेवती नक्षत्रे मीडरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु। ఓం నమో వెంకటేశాయ. అర్చామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణ మహోత్సవంలో విరాజిల్లుతూ ఉన్నారు. పెళ్లి కొడుకు అంటేనే ఆ పెండ్లి కొడుకు యొక్క ఆ ఆర్భాటము, ఆ వైభోగము, తర్వాత ఆ ముద్దులొలికేటటువంటి ఆ శృంగార రస సాహిత్యము చెప్పడానికి మాటలు చాలునా? పెనగులాడకువే బిగువు చూపకువే ఘన శ్రీ వెంకటేశుడు కౌగిలించినే అనుమానించకువే అలమేల్ మంగవు నీవు చనువిచ్చి నిన్ను నేలే సమ్మతించే అతడు. ఇక్కడ చూడండి, పెనగులాడకువే బిగువు చూపకువే ఘనశ్రీ వెంకటేశుడు కౌగిలించిని అనుమానించకువే అలమేల్ మంగవు నీవు చనువిచ్చి నన్ను నేలే సమ్మతించి ఇతడు. అంటే అయ్యవారు ఇంకొక రుక్మిణి దగ్గరకో, ఇంకొక సత్యభామ దగ్గరకో, లేకపోతే ఇంకొక గొల్లభామ దగ్గరకో, ఇంకొక రాధ దగ్గరకో వెళ్ళలేదు. నన్ను అనుగ్రహించడానికి వస్తూ ఉన్నాడమ్మా పరమాత్మ అయినటువంటి శ్రీనివాస ప్రభువు. కావున నీవు అక్కడ అనుమానించతగదు. ఉన్నట్లుండి కాస్త విడది ఇచ్చినంత మాత్రాన నీవు అనుమానించకు. ఆ సమయంలో నన్ను అనుగ్రహించడానికి వస్తూ ఉన్నాడని ఎంతో వైవిధ్యభరితమైనటువంటి సాహిత్యంతో అన్నమాచార్యుల వారు కుమ్మరించారు ఈ సాహిత్యాన్ని. అందుకనే అంటారు, తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. ఇతరుల్లో బీజమాత్రంగా ఉండేటటువంటి సర్వజ్ఞత్వం అతని అనంతంగా ఉండేటట్లుగా చూయిస్తూ ఉంటుంది. అతడే పరమాత్మ. మనస్సు ఎప్పుడూ కూడా ద్వంద్వాల మధ్య తిరుగాడుతూ ఉంటుంది. పరిమిత దేశాన్ని మనం భావించగలిగితే అపరిమిత మహాకాశం ఉందని దానివల్లే మనకు తెలుస్తుంది. కన్నులు మూసుకొని పరిమిత దేహాన్ని లేదా స్థలాన్ని భావించండి. అప్పుడు మీకు ఆవరణ కనిపిస్తుంది. దాని చుట్టూతా అపరిమిత ఆవరణ మరొకటి ఏర్పడి ఉంటుంది అని. ఇలాగే ఒక క్షణాన్ని భావించండి, వెంటనే అనంతకాలం ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషిలో జ్ఞానం బీజమాత్రంగా ఉంది. అయితే ఈ కించిజ్ఞత్వం వల్లే సర్వజ్ఞత్వం ఉందని అనుకోవలసి వస్తుంది. ఇలా మన మనస్తత్వం వల్లే అనంత జ్ఞానం ఉందని మనకు తెలుస్తున్నది. యోగులు ఈ అనంత జ్ఞానాన్నే భగవంతుడని అంటారు. అందుకనే ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అది ఏ జ్ఞానము. అందుకనే అన్నమాచార్యులు వారు అంటారు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునిగిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిస్తే మోక్షము తెలియకున్న బంధము. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకోవడం. ఏది స్వీకరిస్తే ఇంకొకటి స్వీకరించాల్సిన అవసరం లేదో అది స్వీకరించడం. దేని గురించి మాట్లాడితే ఇంకొక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదో దాని గురించి మాట్లాడడం. దేని గురించి భావన చేస్తే ఇంకొక దాని గురించి భావన చేయవలసిన అవసరం లేదో
ఉంటుందో దాన్ని భావించడం. దేన్ని పొందితే అది మనం అవుతామో అదే మన అసలైన స్వరూపమో ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడై మన కళ్ళ ఎదుట నిలిచి మన భాషలో వివాహాన్ని జరుపుకోవడం అనేది సాక్షాత్తు లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. అందుకనే అగ్ని సాక్షిగా వివాహం ఆడుతున్నారు అంటే అగ్ని ఊరికే రాడు, అగ్నిదేవుడు ఊరికే రాడు, వస్తూ వస్తూ అనంతమైనటువంటి దేవతలందరినీ తీసుకుని వస్తారు. కావున కనిపిస్తున్నటువంటి ఆ మంగళసూత్రాన్ని అందరూ కూడా మంగళకరమైనటువంటి భావజాలాలతో దర్శించి అందరూ పునీతులవ్వండి. కనిపించేటటువంటి ఆ నిత్యాగ్ని ఓం నమో వెంకటేశాయ. సమిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజా నమసల్యత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుద అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం స్తోత్రంజకర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు, హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలువ పారుచునుండు. తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలువ పారుచునుండు. నేల తడియదు నీరు తివియదు. భోద్రహిం సమాన ఆయు ప్రమోషి స్వాహ తన్నాగ్నేవర్ణస్యద్వాన్ దేవస్యేడవయాశిష్టాః యజుష్ఠా వన్యతమస్సోహిషానాం విశ్వాద్వేషాగం సప్రముత్యత్స్వాహ అత్వన్నాగ్నేమో భవతి నేదిస్యాస్యావ్యష్టౌ అవయక్షణవర్ణగమ్రాణో విహిమృడిగం సుహోణేది స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహి వేషగు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః
देवसवितः प्रासावीः ओम भूः अतिवृत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यमभिगाज्याम् इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबभ्रूते अग्नौ लाजानापन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहितेनागमृसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामुदागम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबभ्रूते अग्नौ लाजानापन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहितेनागमृसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामुदागम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबभ्रूते अग्नौ लाजानापन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहितेनागमृसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामुदागम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायव अतिगाहे महेद्विषः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्दिरवर्यादृणात् प्रास्थात् तमतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानुदेवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रस्तुतेतोः वृतानि विश्वसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्यप्रासो वन्यमोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्यत्रं पदग्स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिविरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा ओम यदस्सकर्मणोतिरितं विद्यानं विहाग्रम् अग्निस्तस्य षष्ठार्थं कृतो स्वाहा अग्नेः षष्ठकृते सुताहुतादेनां कामानगस्तमत्रेत्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनमदे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनो मिन्दावोदग्निस्तत्तनरः जातवेदावचक्षि स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनीन्द्र बृहस्पति पुनर्म्याश्वाजवं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा श्रेष्ठेभ्य स्वाहा बेजन्द्रिष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्यौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्राविदमत्यास्राविदं वषट्कृतमतिनोः तञ्जग्नि अतिरिक्तं कर्मणि यच्छेनमिग्नः पर्वाणि प्रज्ञेत कल्पयन् स्वाहा कदा देवान् स्वाहा स्वस्तिरेन्द्रो दस्वास्न पूजाचेदा स्वस्तिनस्तार्षरिष्ठेमि स्वस्तिन बृहस्पतिदात स्वाहा यतोः शेष धीमहि स्वाहा समिधस्य तेजोस्तेजोमेधैः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तविपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयोनिरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधोजनस्पतिं दर्भासश्च भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिं दर्भासश्च जनक स्वाहा समन्तां भयविषाउदेन समादित्यैरुषु समृद्धि समिन्द्रेण विश्वे दिव्यभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्ने समिध सप्तविपा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयोनिरावण स्वागतेन स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद देवस्त्रिपद पृथ्वीस्त्रिपद ब्रह्माद्या तृप्यन्तां
ఓషధి వనస్పతిం దర్భాసే త్రిప్యంతాం యదక్షప్రదామః ప్రదామః సాక్ష్యమస్త్రిప్యంతాం ఐతేనమగ్రస్తాః నవతేనమగ్రస్తాః సరస్తేనమగ్రస్తాః దేశవిద ప్రాసావీః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి అక్షతమక్షతేజోమి అక్షమామే చేష్టాః ప్రాచాః దేవాత్రిమార్జంతాం దక్షిణాయాం దస్మాసాః పుత్రమార్జంతాం మార్జంతాం ఊర్ధ్వాజాహం యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జంతాం సోదరాదరే నాగేభ్యమార్జంతాం దక్షిణతః పరదివ్యా పశ్చిమతః పరదివ్యా దక్షిణతः విష్ణోः సమసి పశ్చిమతः విష్ణోः సమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి సర్వాణ్యాన్ సమూహ్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామపవోషధయో మృతాం పృషదయశ్చ దివం గచ్చతతో నోరుష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతేలపదే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిమార్గ్యోద్భుతిః ఆయుష్యతో మనుమః త్రియాయుషం గరుడజ్ఞేశ్వరత్రియాయుషం తద్దేవానాహం త్రియాయుషం తన్మయాస్తత్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ సుదంచవర్షే త్రియాయుషం ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జేదాదన మేరణాయ చక్ష్యే యోపస్వతమార్దస్తస్య భార్యదేన ఉష్టిరిమాత్ర తస్మారంగమాభూయ శిక్ష్యాజ్మదా ఆపోజిధాన నిత్యజ్ఞేజస్వీనాహం దేయస్వి భూయాస్మిత్యజ్ఞేవర్తస్వీనాహం వర్చస్వి భూయాస్మిత్యజ్ఞేరస్వీనాహం హరస్తి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోద్రాజో దాతు జోక్ష సూర్యందృశే కాయేన వాచామితి స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోభారం నివేదయామి ఆజ్యోభారం నివేదయామి. అగ్నిం ఆదిత్యముపగచ్చ. సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే లాజహోమాన్ని ఆచార్య స్వాముల వారందరూ కూడా చక్కగా విశేషవంతంగా పూర్తి చేశారు. కావున అగ్నిదేవుడు అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రం. అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే మిగిలిన దేవతలందరినీ కూడా తీసుకొని వస్తాడు. అది అగ్నిదేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం. కావున అగ్నిని ఆవాహన చేశాము అంటే సర్వదేవతలను కూడా ఆవాహన చేసినట్లే. అందుకనే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనేది యజ్ఞాలలో, హోమాలలో, కళ్యాణోత్సవాలలో ఎంతో అద్వితీయమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అంశం. కావున భగవంతుడు త్రికాలవేత్తుడు, త్రికాలాతీతుడు. సపూర్వేషామపి గురు కాలేన వచ్చేదాత్. అతడు త్రికాలాతీతుడు కావడం వల్ల సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. జ్ఞానమంతా మనలోనే ఉందనడం నిజం. అయితే ఈ జ్ఞానాన్ని మరొక జ్ఞానంతో వ్యక్తం చేయవలసి ఉంది. గ్రహణ శక్తి మనలోనే ఉన్నా దాన్ని ప్రకటించవలసి ఉంది. దీనికోసం మరొక రకమైన జ్ఞానం కావాలని యోగులంటారు. అంటే అదే ఋగ్వేదంలో ఇంకొక మాట ఉంటుంది కదా, జాగృతావస్థలో ఉన్నటువంటి వాడే ఇంకొకరిని జాగృతపరుస్తాడు అని.
అంటే నిద్రపోయేటటువంటి వాడు ఇంకొక నిద్రపోయేటటువంటి వాడిని లేపలేడు కదా, నిద్ర లేపలేడు. అదేవిధంగా జాగృతావస్థలో ఉన్నటువంటి వాడే ఇంకొకరిని జాగృతపరుస్తాడు అని అర్థం. అందుకనే దీనికోసం మరొక రకమైన జ్ఞానం కావలసి ఉంటుంది. అచేతన ప్రకృతి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ప్రకటించలేదు. జ్ఞానం వల్లే వ్యక్తమవుతుంది. జ్ఞానులతోటి సంసర్గం వల్ల మనలోని జ్ఞానం వెలువడుతుంది. అందుకే గురుజనుల అవసరం మనకుంది. లోకంలో సద్గురువులు ఎప్పుడూ కూడా ఉన్నారు, కానీ సత్ శిష్యుల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు వారు. గురువు లేనిదే జ్ఞానం కలగదు. భగవంతుడు గురువులకు గురువు ఎందుకంటారు? అన్నమాచార్యుల వారు అంటారు కదా, సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి. ఆహా, ఎంత గొప్ప మాట కదా అన్నమాచార్యులు వారు. సానబట్టిన భోగి అంటూ ఉన్నారు అక్కడ. కావున ఎదురుగా ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాదు. లోకాలన్నిటినీ పాలన చేస్తూ ఓం నమో వెంకటేశాయ. వేగమేరారో పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు. ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో. దేవతలు రారో దేవుని పెండ్లికి. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి. నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమేరారో. ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి. అందుక మునులు రారో హరి పెండ్లికి నీ గంధము